హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరెవంట అడిగారో చూద్దామా? ఓకే. సో ఇవాళ తిరుపతి నుంచి స్వాతి గారు రాశారండి. ఓకే. చెన్నా టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. ఈ కాంబినేషన్ కొంచెం ఎలా ఉంటుంది రాజు గారు? బాగుంటుందండి. అంటే కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు. కొంచెం అంటే మసాలా టచ్ తో ఇస్తాను. ఓకే. సో చాలా బాగుంటుంది. అంటే పూరీలో అంటేనే మనకి ఆ మసాలా ఉంటే బాగుంటుంది టేస్టీగా. సో దాంతో మనం టొమాటో కర్రీ చేసుకోబోతున్నాం. అవునండి, టమాటో బేస్డ్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. చెన్నా టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో మామూలుగా మనం ఈ డిష్ చేసుకోవాలంటే ఒక పూట ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ కాబూలి శనగలు అనేవి ఎప్పుడు మనం యూజ్ చేయాలన్నా కూడా ఒక పూట ముందు ప్రిపేర్ పెట్టేసుకొని, సో నేను ఉడికించి పెట్టేసాను. ఓకే. సో నానబెట్టి ఉడికించేసారా? అవును. ఓకే, డన్. కొద్దిగా నూనె వేసుకొని దీంట్లో మసాలా దినుసులండి. ఓకే. సో ఈ శనగల కాంబినేషన్ లో కొంచెం అలా మసాలా టచ్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఆకు, యా, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మీరు టొమాటోస్ అనేవి టొమాటో పేస్ట్ లాగా వాడుతున్నారా? అవునండి. ఓకే. సో మన అంటే ఇలా ఇష్టం లేకుండా కొంచెం శనగ ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకున్నప్పుడు మనం ఉడికించుకున్న శనగల్ని కొంచెం మిక్సీ పట్టేసి వాటర్ వేసేసి సో పేస్ట్ లా వస్తుంది కదా, సో ఆ బేస్ తీసుకోవచ్చు. అప్పుడు టమాటాలు మనం ముక్కలుగా వాడుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఉడికించేసుకున్న శనగల్ని కొంచెం వాటర్ వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలా? స్మూత్ పేస్ట్. స్మూత్ పేస్ట్. ఓకే. అంటే మనకు ఆ చెన్నా ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అనుకుంటే. ఓకే. ఈ చెన్నా కూడా ఉడికించినట్టే వేసి టొమాటోలు కూడా ముక్కలుగా వేసుకుని చేసుకోవచ్చా కావాలనుకుంటే? అంటే అప్పుడు మన గ్రేవీ అనేది ఎక్కువగా మనకు అక్కడ రాదు. అవునవును, ఫ్రై లాగా అవుతుంది కదా అప్పుడు అది. అవును. సో అందుకోసమే కొంచెం అదన్నా లేకపోతే టమాటో పేస్ట్ అన్నా. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే కారం. సో జనరల్ గా చెన్నా మసాలా లాంటివి చేస్తూ ఉంటారు కదా, అందులో టొమాటోస్ ముక్కల్లాగా వేసుకుంటారు కొంచెం, కానీ మనకు ఆ బేస్ అనేది టొమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలియదండి. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కొంచెం మనకు గ్రేవీ పార్ట్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ టమాటో పేస్ట్, టమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ చేసుకుంటాం. సో ఇది కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది. సో ఇది కొంచెం మగ్గిపోయి అలా ఆ పేస్ట్ అంతా కూడా కాస్త పచ్చిగా ఉంటుంది కదా, ఈ మసాలాలో వేసాం కదా, సో అది పట్టేస్తే బాగుంటుంది. ఓకే. మరి ఓకే రాజు గారు, కొంచెం దగ్గర పడిపోయింది కదా, ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే. సాల్ట్ ఏం వేయలేదు కదా ఇందులో? ఆల్రెడీ వేసేసాం. అంటే కాబూలి శనగల్లో మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నావా? కొద్దిగా వేయాలి. ఓకే. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే. ఓకే. సో ఈ పొడులు కూడా వేసిన తర్వాత కొద్దిగా వాటర్. సో ఇక్కడే కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాం. పుదీనా, వావ్, ఈ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందా?
సో ఇది చక్కగా మనం చపాతీ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు రోటీస్లోకి బాగుంటుంది చాలా కర్రీ. చెన్నా కూడా చక్కగా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుంది. మీరు వేసిన మసాలాలన్నీ కూడా బాగా పట్టేసి ఉంటాయి కాబట్టి. అవునండి. ఓకే యా. సో రెడీ. డిష్ ఇస్తారా? ఒక పూట ముందు ప్రిపరేషన్ చేసుకోవాలనేది తప్ప అలా ప్రిపరేషన్ అనేది చేసేసుకుంటే తర్వాత అంతా కూడా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో కొద్దిగా కొత్తిమీర. యా. చెన్నా టొమాటో కర్రీ రెడీ అండి. గుమగుమలాడే చెన్నా టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చెన్నా టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా టొమాటో కర్రీ రెడీ.